హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా బాబుది హఫ్ కిట్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ హఫ్ కిట్ అనేది మాకు రాజమండ్రిలో ఒక డాక్టర్ గారు అయితే సజెస్ట్ చేశారండి. కొంతమందికి నెబులైజర్ ఇస్తారు డైరెక్ట్, మా బాబుకి అది ఇవ్వకుండా ఇది ఇచ్చారు. అంటే మన బాబులో ఉన్న కోల్డ్కి నిమ్ముకి ఉన్న పర్సంటేజ్ని బట్టి ఇవైతే ఇస్తారనుకుంటా. మేబీ మా బాబుకి అయితే ఇది ఇచ్చారు. దీన్ని ఒక ఇన్హేలర్తో వాడుకోవాలండి. ఇన్హేలర్ త్రూగానే వాడుకోవాలి. చిన్న చిన్న బాటిల్స్ ఇచ్చి నెబులైజర్ లాగా లిక్విడ్స్ దాంతో మనం నెబులైజర్ పెట్టినట్లుగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి. సో దీన్ని మనం ఎలా వాడుకోవాలి, ఏ వయసు నుంచి ఏ వయసు వరకు పిల్లలకు వాడుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మా బాబుకి పర్లేదండి, బాగానే యూజ్ అవుతుంది. నెబులైజర్కి మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళినప్పుడు అవన్నీ తీసుకెళ్తాం, కరెంటు సౌకర్యం ఉంటుందో ఉండదో తెలియదు. ఇదైతే మనం ట్రావెలింగ్ ఫ్రీ అండి, చాలా బాగుంటుంది. మనకి ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు మన బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది ఆ పర్పస్లో అయితే చాలా బాగా నచ్చిందండి. సో దీన్ని అయితే ఎలా యూజ్ చేయాలి ఏంటి, ఫస్ట్ దీన్ని ఇలా ఒక కవర్లో ఇచ్చేసారండి. మళ్ళీ దీని లోపల ఇంకో బాక్స్ ఇచ్చారు. ఇలా ఒక బాక్స్ టైప్ అయితే ఇచ్చారండి. హఫ్ కిట్ సేమ్ మళ్ళీ బయట అట్ట మీద ఎలా ఉందో సేమ్ బాక్స్ కూడా అలాగే ఇచ్చారు. దీని చక్కగా చాలా బాగుంది. ఇది కూడా చాలా గట్టిగా ఉంది బాక్స్. ఇలా అయితే ఓపెన్ చేసుకోవాలి, ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. బటన్ సిస్టమ్ ఇచ్చారు దీనికి. దీనిలో వచ్చేసి మనకి ఒక ఇన్హేలర్ అయితే ఇస్తారండి. ఈ ఇన్హేలర్ కూడా మన బేబీ కోల్డ్ పర్సంటేజ్ బట్టి పవర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం పవర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా రెడ్ వైట్గా అలాగా. ఇక్కడైతే మనం ఇలాగా పవర్ పర్సంటేజ్ మా బాబుకి 20 అరౌండ్ 90 అలాగే ఇచ్చారో గుర్తులేదు. సరే ఇదైతే ఇచ్చారు. అలాగే ఒక బాటిల్ లాంటిది ఉంటుందండి. ఇదే మనకి అసలైన నెబులైజర్ ప్లేస్లో ఇన్స్టెడ్ ఆఫ్ నెబులైజర్ అనమాట. దీన్ని అయితే ఇస్తారు. ఈ రెండిటికి మనకి దీన్ని ఎలా యూజ్ చేయాలో కొంతమందికి చెప్పినా తెలియదు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ కూడా ఇచ్చారండి. ఈ బుక్లో దీని గురించి ప్రతి ఒక్కటి చెప్పారు. ఏ పొజిషన్లో ఉండి బేబీకి ఇది పఫ్ ఇవ్వాలి, ఎన్ని పఫ్స్ ఇవ్వాలి అనేది మొత్తం ఇచ్చారు. దీన్ని ఈ బాటిల్లోకి ఎలా ఇన్సెర్ట్ చేయాలి, ఇన్హేలర్ అనేది కూడా దీంట్లో చాలా క్లియర్గా ఉందండి. మొత్తం అంతా మామూలుగా ఈ పిక్చర్ చూస్తేనే అర్థమవుద్ది చదువు రాని వాళ్ళ కోసం అయితే. మళ్ళీ సేమ్ దీన్ని ఇలా పెట్టేసుకోవడానికి ఇక్కడ ఒక కవర్ బ్యాగ్ లాంటిది ఒకటి ఇచ్చారండి. స్టోర్ చేసేసుకోవచ్చు ఎక్కడిదక్కడ. సో ఇది వచ్చేసి సిలికాన్ మెటీరియల్తో తయారు చేయబడిందండి. మన బేబీకి పెట్టినప్పుడు ఎలాంటి ఇబ్బంది పడరు. మనం నెబులైజర్కి మాస్క్ ఇస్తారు కదా, ఆ మాస్క్ వచ్చేటప్పటికి కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇదైతే అంత హార్డ్గా అయితే ఉండదండి, చాలా స్మూత్గా సిలికాన్ టైప్ అని చెప్పాను కదా, చాలా బాగుంటుంది. చూడండి మెత్తగా. వాళ్ళు పెద్ద ఫీల్ కూడా ఎవరు ఏదో పెట్టేస్తున్నారని భయపడరు, ఫ్రీగానే పెట్టించుకుంటారు మనం పెట్టినప్పుడు. సో ఇదైతే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇన్హేలర్ వచ్చేసి ఇలా, ఇది ఆల్రెడీ ఆస్మా ఉన్న వాళ్ళకి ఇచ్చే ఇన్హేలర్ టైప్ ఉంది. దీంట్లోకి వచ్చి మెడిసిన్ అయితే మారుస్తూ ఉంటారండి. ఒక టాబ్లెట్ టైప్ ఏదో ఇస్తారనుకుంటా ఇందులోకి. దీన్ని ఇలా లిడ్ అయితే తీసేసుకొని దీన్ని ఇక్కడ మనకి బాటిల్కి బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు కదండి, దీంట్లోకి అయితే ఇలా ఇన్సెర్ట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. బాటిల్కి మనకి ఒక బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు. దీన్ని ఇన్సెర్ట్ చేసేసుకొని మన బేబీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పైన ఉన్నది నోస్ వైపు, కింద ఉన్నది మౌత్ వైపు పెట్టి ఇలాగా చూసారు కదండి, ఇలా పెట్టి వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళు మెలకుగా ఇలా దీన్ని ఇక్కడ బాటిల్ని 2 పఫ్స్ ఇచ్చేయాలి. ఒక పఫ్ ఇచ్చి ఇలాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒకసారి నొక్కి వాళ్ళ దగ్గర మౌస్ దగ్గర ఒక 5 minutes అలా ఉంచేయండి దీన్ని. మళ్ళీ సేమ్ అలాగే మనకి ఎన్ని పఫ్స్ ఇమ్మంటారు మన బేబీకి, అలాగే అన్ని పఫ్స్ ఇచ్చేసి ఇలాగా క్లోజ్ చేసేయాలి. ఇది వచ్చేసి ఒక మెటీరియల్ వచ్చేసి ఒక బాబుకేనండి. ఒక మెటీరియల్ వచ్చేసి ఒక బాబుకే ఇచ్చుకోవాలి.
బాబుకే ఇచ్చుకోవాలండి. వేరే వాళ్ళకి యూస్ చేయడానికి అయితే అంత సేఫ్ కాదు, ఎవరిది అలా ఇండివిజువల్గా ఉంచుకోవాలి. ఓకేనా అండి? ఇది మీకు చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇది యూజ్ అవుతే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. అంటే నాకు తెలిసి డాక్టర్ సజెస్ట్ చేసుకునే తీసుకోండి. సజెస్ట్ చేసి ఎలా యూజ్ చేయాలో తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఇదైతే చెప్తున్నాను. ఓకే అండి. ఇలా అయిపోయినాక దీన్ని ఏమి మనం కడగాల్సిన అవసరం లేదు. మీకు అంతగా కొంచెం ఎక్కడైనా మడ్డులా అనిపిస్తే దీన్ని కొంచెం ఒక క్లాత్ తీసుకొని ఎప్పటికప్పుడు కొంచెం క్లీన్ చేసేసుకోండి. ఇలా మనం బాబుకి ఎన్ని పఫ్స్ ఇమ్మంటే అన్ని పఫ్స్ ఇచ్చేసిన తర్వాత యాస్టీస్ దీన్ని తీసేసి దానికి లిడ్ పెట్టేసి ఇన్హేలర్కి మళ్ళీ యాస్టీస్ ఈ బాక్సెస్లో ఇలా సర్దేసుకొని దీన్ని స్టోర్ చేసేసుకోవడమే. చాలా బాగుందండి ఈ కిట్ అయితే. మా బాబుకి చాలా నచ్చింది. దీన్ని మనం అసలు జర్నీ ఎక్కడికైనా ట్రావెలింగ్ ఫ్రెండ్లీలా కూడా చాలా యూజ్ అయింది. చాలా బాగా నచ్చింది. మీరు ఎవరికైనా ఇది ఇంట్రెస్ట్ ఉంటే బై చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రోజుకి ఇదే వ్లాగ్. నా వీడియోస్కి మీరు కొంచెం సపోర్ట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. సో దీన్ని ఎలా యూస్ చేయాలనేది నేను మా బాబుతో ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది చేసి మీకైతే చూపిస్తున్నాను. కానీ మా బాబు నిద్రపోతున్నాడు కదండి, వాడికి పెడుతుంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యి కొంచెం పెట్టించుకోవట్లేదు. అదే మెలకుగా ఉంటే చాలా బాగా పెట్టించుకునేవాడు. అది ఆ కిట్ అంటే వాడికి కూడా ఇష్టమే. చక్క పట్టుకుని ఆడే పట్టుకుంటాడు ఇలాగా. సో చక్క ఇంకా బొజ్జున్నాడండి. ఇంకా అంతే వ్లాగ్. లైక్ చేసుకోండి.